పెళ్లి తర్వాత ఆమె ప్లానింగ్ వేరే. అక్కడే తేడా కొట్టింది ఇద్దరికీ. మొదటి భార్యతో నాగార్జున విడాకులు అందుకే. కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు బిగ్ బాస్కి నాగార్జున ఒక బ్రాండ్గా మారిపోయారు. కింగ్ నాగార్జున సినిమాల గురించి మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి, వ్యక్తిగత జీవితం గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. నాగార్జున తన మొదటి భార్య లక్ష్మి దగ్గుపాటి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమలని ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మి దగ్గుపాటి మూవీ మొఘల్ రామానాయుడు కుమార్తె. మొదట నాగార్జునకి ఈ సంబంధం వచ్చింది. అయితే నాగేశ్వరరావు గారికి ఈ సంబంధం అంతగా ఇష్టం లేదట. కానీ కుటుంబ సభ్యులు చాలామంది ఓకే చెప్పారట. అందరూ ఓకే అంటున్నప్పుడు నేనెందుకు కాదనాలి అని నాగేశ్వరరావు గారు కూడా ఒప్పుకున్నట్లు ప్రముఖ రచయిత కానగాల జయకుమార్ అన్నారు. అనేక చిత్రాలకు ఆయన రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పెళ్ళైన 2 ఏళ్లు బాగానే ఉన్నారు. లక్ష్మి దగ్గుబాటి అమెరికాలో ఉండడం అంటే ఆమెకు చాలా ఇష్టం. నాగార్జున షూటింగ్స్లో బిజీగా ఉంటే ఆమె యూఎస్ వెళ్ళేవారు. చిత్ర పరిశ్రమతో సంబంధం మీతోనే అంతం అయిపోవాలని దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ తండ్రి రామానాయుడికి ఒక సందర్భంలో చెప్పారట. కానీ సినిమా హీరోనే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదట. నాగార్జునకి ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హిట్లు పడుతున్నాయి. ఆ టైంలో మనకి సినిమాలు వద్దు, యూఎస్కి వెళ్ళి ఏదైనా బిజినెస్ చేసుకుందామని నాగార్జునకి లక్ష్మి చెప్పినట్లు జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవితో పాటు నాగార్జున కూడా ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. అలాంటి చిత్ర పరిశ్రమని వదిలిపెట్టడానికి నాగార్జున ఇష్టపడలేదు. దీని కారణంగా నాగార్జున, దగ్గుపాటి లక్ష్మి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె యూఎస్ వెళ్ళిపోయిందట. ఆ కారణంగా నాగార్జున, లక్ష్మి ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన చెప్పిన ఈ విషయాలు వైరల్గా మారాయి. ఆ తర్వాత నాగ్ శివ చిత్రంలో తనతో కలిసి నటించిన అమలని వివాహం చేసుకున్నాడు.